హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మూడంటే మూడే ఇంగ్రీడియంట్స్ పాలు, పంచదార, నెయ్యితో తీయటి పాలకోవాని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. పాలకోవాని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను తీసుకున్న విధంగా బాగా మందంగా ఉన్న కడాయిని తీసుకొని పాలను యాడ్ చేసుకోవాలి. మందంగా ఉన్న కడాయిని తీసుకోవడం వల్ల మనకు అడుగంటకుండా ఉంటుంది. నేను ఇక్కడ 2.5 లీటర్ మిల్క్ని తీసుకుంటున్నాను. మీరు మీకు నచ్చిన క్వాంటిటీలో తీసుకోవచ్చు. మనం బయటకు వెళ్ళి ఎక్కువ డబ్బులు పెట్టి పాలకోవాని కొనుక్కోవడం కన్నా ఇంట్లోనే తయారు చేసుకోవడం చాలా ఈజీ. ఎలాగో పంచదార నెయ్యి ఇంట్లోనే ఉంటాయి కాబట్టి మనం 2 లీటర్స్ పాలను తీసుకుంటే మనకి ఇష్టమైన పాలకోవా ఇంట్లోనే చేసుకోవచ్చు. కాకపోతే టైం టేకింగ్ ప్రాసెస్. కాస్త ఓపిక ఉండి దీనికి తగినంత సమయం కేటాయిస్తే ఎంతో రుచిగా ఉండే పాలకోవాని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బయట తినే పాలకోవా కన్నా ఇలా ఇంట్లో చేసుకొని తినే పాలకోవా చాలా హెల్తీ అండ్ టేస్టీ. నేను ఇక్కడ 2.5 లీటర్ పాలను తీసుకున్నాను. ఈ పాలు 1 లీటర్ అయ్యే వరకు బాగా మరిగించుకోవాలి. పాలను పొంగనివ్వకుండా గరిటెతో ఇలా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. పాలైతే బాగా మరిగిపోయాయి. ఇప్పుడు 1 కప్ షుగర్ని యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కలర్ చేంజ్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేయాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటుకుంటుంది. చూసారు కదా, ఈ టెక్స్చర్లో వచ్చిందంటే మనకి పాలకోవా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 5 మినిట్స్ పాటు దీన్ని చల్లారనివ్వాలి. 5 మినిట్స్ చల్లారాక ఇలా బౌల్లోకి సర్వ్ చేసి తినచ్చు. లేదా మనకి నచ్చిన షేప్లో తయారు చేసి స్టోర్ చేసుకోవచ్చు. ఇలా పాలకోవాని తయారు చేసుకోవడానికి నాకైతే 45 మినిట్స్ పట్టిందండి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. టేస్ట్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.